ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సమావేశం గోల్కొండ మండల పరిషత్ సమావేశ కార్యాలయంలో కార్యదర్శి రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ, విశాఖ జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ విలేకరుల సమస్యలపై ప్రసంగించారు. నర్సీపట్నం రూరల్ సిఐ హరి మాటల్లో పోలీసులు విలేకరుల మధ్య ఐక్యత కుటుంబంతో పోల్చి విలేకరులందరికీ ఉత్సాహపరిచారు. అనంతరం నర్సీపట్నం రూరల్ సిఐ హరి, గోల్కొండ ఎస్ఐ కృష్ణారావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారాయణ, రాష్ట్ర నాయకులు ఈశ్వరరావు, పి మల్లేశ్వరరావు, ఖాదర్, శ్రీధర్, రాయపురెడ్డి బాబులు, వెంకటేష్, శ్రీనివాస్, ఏబిఎన్ నాయుడు, రమణ మరియు 5 మండలాల విలేకరులు పాల్గొన్నారు. న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా మన తదుపరి వచ్చాయి. దీంట్లో మీరు మీ యొక్క ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే ప్రజలకు చూపించాలనుకుంటున్నారో అది మీరు చూపిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ దాని పరిమితంగా మీ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడ అన్యాయం జరగకుండా, ఎదుటి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛని చాలా స్పష్టంగా ఉపయోగించుకొని ఈ యొక్క ఫోర్త్ స్టేట్ని మీరు అన్నమాట కంటిన్యూ చేసి ఇంకా దీని యొక్క అభివృద్ధికి ఇంకా అంటే యూనియన్ యొక్క అభివృద్ధికి కూడా ఇంకా పాటుపడతారని ఆశిస్తున్నాను. మూడో విషయం ఏంటంటే, ఇక్కడ మా పోలీసుకి పాత్రికేయులకి మధ్య రిలేషన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. పోలీసు పాత్రికేయులకి మధ్య రిలేషన్ అంటే జనరల్గా ఏంటంటే, నేను దారిలో వస్తున్నప్పుడు ఆలోచించాను, ఎలా ఉంటే బాగుంటుందా పోలీసులకి పాత్రికేయులకి మధ్య రిలేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భావోద్వేగాలు అంటే బాగుంటుందా అని ఆలోచించాను. కానీ అది చెప్పలేదేమని అనుకున్నాను. మళ్ళీ తల్లిదండ్రులు అంటే ఎవరు తండ్రి ఎవరు కులదవుతారా అని చెప్పేసి అనుకున్నాను. అది కూడా చెప్పాలని అనుకున్నాను. అది చివరికి ఇక్కడికి వచ్చేసరికి లైన్ అయింది ఏంటంటే, అన్నదమ్ముల్లో ఉంటేనే బెటర్ అనిపించింది. ఎందుకంటే అన్నదమ్ములు ఏంటంటే జనరల్గా అన్నదమ్ములు ఎప్పుడు పక్కింట్లోనే ఉంటారు, కానీ వదిలికి మొదలకి పడదు. ఎప్పుడు గుసగుసలు ఉండనే ఉంటాయి. కానీ పక్కింటో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పేరు కే అనుకో, అంటే మా తమ్ముడి ఇంటి పేరు కూడా కే ఉంది కదా, ఈ కే వాడు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ నెక్స్ట్ వాడు వచ్చి ఒకవేళ మన ఇంటి మీద గొడవ అయిందనుకో, మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు అనమాట. అన్న తమ్ముడు ఇద్దరు కలిసి వాడి మీద దాడి చేసేస్తారు. సో ఇలాంటి రిలేషన్ పోలీస్కి ప్రెస్కి మధ్య ఉంటేనే చాలా మంచిదని నా అభిప్రాయం. బామబాములే కాదు, అన్నదమ్ములనే ఉండాలి. అంటే ఏ విషయం వచ్చినా సరే అందరం కలిసిపోవాలి, కలిసిపోయే తర్వాత మనం ఎదుర్కోవాలి.